5 కోట్లు ఇచ్చినాం. 5 కోట్ల 5 కోట్లు ఎక్కడి అమ్మ మీకు? చుట్టాల కాడ ఇక్కడ అక్కడ తీసుకొచ్చినాం. చుట్టాల కాడ రామావతిని నమ్మి మధుని నమ్మి 5 కోట్లు ఇచ్చారు. మధు మా దగ్గరోడే, మధు దగ్గరోడే. రాములు ఇల్లు కట్టుకున్న ఆయన రాములు ఇల్లు కూడా దగ్గరోడే. మా సొంత మరిది వాళ్ళు మా ఇంట్లో కూర్చొని మా ఇంట్లో అన్నం తిని మాకు మోసం చేసి ఇంకా తీసుకురారి మీ పైసలు చాలా తక్కువ ఉంది, మీకు ఇంకా ఇంప్రూవ్ చేసి ఇస్తాము, మీకు పైసలకి పైసలు చేసి ఇస్తాము, ఇంకా తీసుకురానంటే మా ఇల్లు లోను మేము 3-4 లోన్ తీసి ఇంకా మా చుట్టాల వాళ్ళ కాడ ఎక్కడెక్కడ దొరికితే ఇంకా అక్కడ నుంచి అందరి కాడ తీసుకొచ్చి ఇంకా ఇచ్చినాం వాళ్ళకి. ఇంకా తర్వాత పలారులోనే వచ్చిండు 2 నెలలు 3 నెలలు ఇచ్చిండు వడ్డీ. 3 నెలలు నమ్మి ఇచ్చినాం. తర్వాత వడ్డీ ఇస్తుండు కదా అని ఎక్కువ తీసి ఇచ్చినాం. ఇంకా 3 నెలలు ఇచ్చే వరకే ఇంకా ఎక్కువ ఇంకా వడ్డీ వస్తుంది కదా అని ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చాను. ఇంకా తీసుకురాండి, మాకు అమౌంట్ చాలా తక్కువ ఉంది మీది, ఇంకా ఎక్కువ తీసుకురండి, ఇంకా ఎక్కువ పైసలు ఇంట్రెస్ట్ వస్తుందని అంటే ఇంకా చుట్టాల వాళ్ళ కాడ అందరి కాడ, మా చెల్లెళ్ళ కాడ, మా అక్క కాడ, మా తమ్ముని కాడ, మా అన్నల కాడ, మా పిన్ని వాళ్ళతో కొడుకుల కాడ, మా పిన్ని వాళ్ళ కూతురు కాడ, ఇంకా మా మేనతల కూతురు కాడ, మేనత్త కొడుకుల కాడ, అందరి కాడ మా రిలేషన్ ఆడ ఉంది. ఆ రిలేషన్ కాడ అందరి కాడ తీసుకొచ్చినాం. ఇంకా తీసుకొచ్చి అందరికి ఇంకా మొత్తం ఇచ్చేసినాం. ఇచ్చే వరకే ఇంకా పలారులోనే వెళ్ళిపోయారు. 5 లక్షలు ఆయనకు ముట్టింది. ఇంకా 5 కోట్లు ముట్టింది ఆయనకి. 5 కోట్లు ముట్టే వరకే ఇంకా పలారు. ఇంకా మాకు ఇంకా లేవు, మాకు ఇంట్రెస్ట్ లేవు, మాకు దొరుకుతూనే లేడు. పోలీసు ద్వారా పట్టుకొస్తున్నాం. ఒక 5 రోజులు 6 రోజులు ఏం తండలో ఉంటాడు. ఇంకా మళ్ళీ దొరకకుండానే వెళ్ళిపోతారు హైదరాబాద్ లో పలారు. ఇంకా వాళ్ళ ఫోన్ కలవదు, మా ఫోన్ తీయడు. ఇంకా మా ఫోన్ కూడా మాకు రెస్పాన్స్ కూడా లేదు అసలు. మా రెస్పాన్సే లేదు. 5 కోట్లు తీసుకుపోయారు, తర్వాత మాకు రెస్పాన్సే లేవు. మాకు పైసలు ఎవరు సార్? మేము సిఐడి దాకా పోయినా కానీ మాకు ఎవరు పట్టించుకుంటలేవలే లేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు అసలు. ఇప్పుడు ఏం బతికే లేదు. మా అమ్మాయి ఉంది పెళ్లికి, 20 సంవత్సరాల అమ్మాయి ఉంది పెళ్లికి. ఇంకా మా చుట్టాలు వాళ్ళకి అమ్మాయిలందరికి, మా పైసలు ఇచ్చిన వాళ్ళకి అందరికి పెళ్లిళ్ళు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ పెళ్లి మాది, మాకు పైసలు ఉంటే ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళది ఇంకా అందరికి పెళ్లి. 20 సంవత్సరాల నుంచి దాచుకున్న పైసలన్నీ పోయి మా అమ్మాయికి పెళ్లి అయిపోయేది. ఇప్పుడు ఆ పైసలు మొత్తం తీసుకుపోయారు. పెళ్లి లేదు, ఏం లేదు మా ఇంటికి. ఇంకా పిల్లలకి పెళ్లి చేసేది లేదు, ఏం లేదు. మేము మందు తాగి చచ్చిపోవాలని మేము రెడీగా ఉన్నాం. ఇంకా లేదు, మాకు దారి ఏం లేదు సార్. మాకు ఇంకా వాళ్ళు తీసుకొచ్చారు కదా చుట్టాల వాళ్ళ కాడ, వాళ్ళు ఇంకా మీ ఇంటి కాడ వచ్చి మేము మందు తాగి వస్తామని వాళ్ళు అంటారు. మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు 5 కోట్లు ఇచ్చిర్రు మాకు నమ్మి, అందరూ మమ్మల్ని నమ్మి. అయితే ఇంకా వాళ్ళు మా ఇంటి కాడ వచ్చి చచ్చిపోతా అంటారు. ఇంకా వాళ్ళు చచ్చిపోతాను నేను ఇస్తున్నా ఆయన నేను కూడా బతకాలంటే ఆ ఆశతోటి పోయి అలా ఇరికిన మేము. అంతే సార్. మా మరిది గారికి ఇంకా అంతకు ముందు తండలు అయితే ఏం లేదు. వాళ్ళు హైదరాబాద్ పట్టుకొని ఇంకా మాకు ఈ కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఉందని అన్ని ఇంకా మాకు మోసం చేసి ఇంకా మా పైసలతోటి హంగమా చేసుకున్నారు వాళ్ళు. మా పైసలతోటి ఆ ఇల్లు కట్టుకున్నారు. మధు వాళ్ళ ఇల్లు అయితే ఏం లేదు, చిన్న గుడిసే ఉంది ఆడ ఫస్ట్. ఇంకా మా పైసలు అందరు పైసలు దోసుకున్న వరకు అంత పెళ్లి ఇల్లు కట్టించారు. ఈ రాములు అనే అబ్బాయికి అసలు తినడానికి గత్తే లేదు. ఆయన అంత పెద్ద ఇల్లు మా పైసలతోటి. ఇంకా మధు అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఇంకా అందరు మా పైసలతోటి. మధు మా కాడ తీసుకుపోయిన వ్యక్తి మధు రాములు. బాలాజీ ఇల్లు కట్టుకున్న ఆయన బాలాజీ. ఏం లేదు, ఫస్ట్ బాలాజీ ఎత్తిండు ఈ బిజినెస్. ఫస్ట్ బాలాజీ చేసిండు, బాలాజీకి చూసి ఈయన చేసిండు. మోసం చేసి వీళ్ళిద్దరు కలిసి. భూములు లేదు, బంగారం లేదు, అలా అమ్మినా ఇంకా మాకు 5 కోట్లు ఇంకా మిగిలింది పైసలు ఇవ్వటానికి. ఇంకా మాకు ఏం లేదు. మా పిల్ల రెడీ ఉంది. మాకు పిల్లకి పెళ్లి చేయడానికి లేదు, మాకు తినడానికి లేదు, మాకు ఏం దారి లేదు. ఇప్పుడు మేము చచ్చిపోవాలని మేము ఫిక్స్ అయిపోయినాం. ఎక్కడ పడితే అక్కడ కొడుతుర్రు, మందు తాగంటుర్రు, వచ్చి ఇంటి ముందర వచ్చి గొడవ చేస్తుర్రు, కార్లతో వచ్చి ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి కొడుతుర్రు. మరి మా పిల్లలు ఉండాలన్నా సావాలన్నా ఈ డబ్బుల వల్ల ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు మధు వాళ్ళ సంత పెద్దమ్మ కదా, మీకు ఎప్పుడు డౌట్ రాలేదా మరి ఇట్లా? నేను రాలేదు సార్, నాకు నెలకు వడ్డీ వచ్చి ఇస్తుండు. ఇంకా డౌట్ ఏం రాలే. నా ఓడే కదా, నా సొంతం నా కొడుకే కదా అని నేను అనుకున్నా.
అట్లా నమ్మిచ్చినాం కానీ పెద్దమ్మని కూడా మోసం చేస్తూ ఉంటారా? చేసిర్రు కదా ఇప్పుడు మోసం చేసిర్రు. ఏమైనా ఉండేనా మీ కొడుక్కి మీ రమావత్ మధుకి ఏమైనా ఆస్తులు ఉండేనా వెనకట? ఏం లేవు సార్, ఇంకా ఏడాడ ఉన్నాయో ఏడ రాపిచ్చిండ్రో ఏమో. కాదు భూములు ఉండేనా? భూములు ఇట్లా ఏమైనా ఉండేనా అంటున్నా. అంత ముందా పొరంబొక్కు పొలం ఉంది సార్, ఒకటి ఎకరం పొలం ఉంది. పొరంబొక్కు పట్టాలేని ఇంకా ఒక 6 ఎకరం 6 ఎకరం ఉంది అంతే. పొలాలు ఇల్లు మటుకు ఉంది. ఏమి ఇక్కడ జాగ ఉంటే ఇల్లు కట్టుకున్నాడు. సగం ఉంది. ఇదేనా ఇల్లు? అదే సార్, అదే ఆ ఇల్లు చూసి అందరం ఇచ్చినాం సార్, మోసపడ్డాం. కోటి రూపాయలు ఇచ్చినాం. మట్టి కొడుకే కదా నమ్మినాం. అట్లా మోసం చేసి గొంతు కోసాడు. ఏం చేయాలి సార్? మా పిల్లలు ఏడ చేస్తారో ఏమో తెలియదు, మాకైతే గ్యారెంటీ లేదు సార్. చిన్న పిల్లలు మరి డబ్బులు లేని అందరు వస్తురు కొడుతురు కదా సార్. వచ్చి తిడుతురు, కన్నా ఇజ్జత్ మాటలు తిడుతురు, వచ్చి కొడుతురు. మరి సాగు ఎట్లా సార్? మా సత్య బతికే ఉంది, ఇంకా సావాలనే అంటారు పిల్లలు. ఇంకేం చేస్తాం? యారాలు చచ్చిపోయింది, వాళ్ళ నాన్నని తీసుకొని పోయిండు. ఇంకా ఎవరు ఉండరు, ఎవరు లేరు. ముగ్గురు బిడ్డల శైలజ, సరోజ, ఇంకా నవ్య. శైలజ తీసుకోలేదు సార్, కానీ మేము మధుకి ఇచ్చినాం. మధుకి ఇచ్చినాం సార్. ఉన్న వద్దాలు ఎందుకు మధుకి ఇచ్చినాం, కానీ శైలజ పేరు ఎందుకు చెప్పాలి? ఆమె వేరే ఊరికి పెళ్లి. ఇంకో భరత్, ఆయన పేరు భరత్. బాలాజీ కాదు, భరత్. మాకు అక్కడ తీసుకోలేదు సార్, మేము మధుకే ఇచ్చినాం. మధుకే ఇచ్చినాం. ఆ భరత్కి ఇయ్యలే, శైలజకి ఇయ్యలే. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేస్తారు ఇక చివరకు? ఇంకా ఏమో సార్, మధు అరెస్ట్ అయ్యిండు, పైసలన్నీ ఎక్కడో పెట్టిండు. ఈ పైసలు ఎట్లా వస్తాయి మరి? చాలే మరి. చుట్టాలు వచ్చి ఇంటికాడ వచ్చి తిడుతున్నాడు, అందరు తిట్టడమే, కొట్టడం కూడా కొడుతున్నాడు దెబ్బలు. మీకు ఎందుకు కష్టం ఎందుకు చేస్తారు? ఈ పైసలు వడ్డీ తిని ఇంటికాడ పండుకొని అని చెప్పే వరకు మేము ఆశతోటి మాట్లాడలేక చుట్టాలతో తెచ్చినాం. ఏట కోయలేకపోతున్నాం, చుట్టాలింటికి పోతలేము, మా పిల్ల ఆలకిస్తలేము, వాళ్ళ పిల్ల మేము తీసుకొస్తలేము. అట్లా అయిపోయింది. లేకపోతే పెళ్లి జరుగు మాత్రం చుట్టాలకు పోతలేము మేము. బతికి ఏం లేదు, ఇప్పుడు మొత్తం పోయింది. ఆడ సస్తే బాగానే ఉండు, రోజుకు ఒక కళ పెడతాం. కానీ ఇప్పుడు సత్య తప్ప, ఇప్పుడు ఇంటి తాగి సత్య తప్ప. నిన్న కూడా ఆడ పరిధిలో ఒకటి చచ్చిండు, ఇప్పుడు కూడా రేపు నిన్న మన తప్పదు. ఆడ వచ్చి గల్ల పెడతాడు. నేను ఒక్క మాట మనిషిని వస్తుంది సార్. ఇప్పుడు ఒడ్లు వస్తున్నాం కదా, వస్తున్నారు జనాలు, వస్తున్నా ఎలా వస్తారు? ఇప్పుడు ఆ ఇల్లుకి ఎన్ని కోట్లు ఉండొచ్చు? ఆ ఇల్లుకి ఎన్ని కోట్లు మనకు తెలిసిన సార్? 3 కోట్ల 4 కోట్ల 4-3 కోట్ల ఇల్లు వచ్చాయి సార్. ఆయన కాడ డబ్బులే లేవు, భూమి కూడా లేదు సార్. చక్కగా 1 కోట్ల 3 భూమి లేవు. ఆడ కోట్ల భూమి ఉన్న దాంట్లో ఇల్లు కట్టించున్నాడు. మమ్మల్ని ముచ్చి మమ్మల్ని ఇంటి సాగి కాడికి వచ్చింది. ఇప్పుడు వ్యవహారం మొత్తం ఎగ్జాక్ట్ తిన్నారు. కార్లు ఏం ఆస్తులు లేవు. ఏం ఆస్తులు సార్? కొద్దిగా పోయి ఇల్లే కట్టించున్నాడా? ఒక 2 ఎకరాలు ఉంది, ఏం లేదు ఆడ. తిండే లేదు అసలు. దాని పెళ్ళం లేదు, పిల్లలు లేరు. అమ్మ చచ్చిపోయింది. ఒక గుడ్డోడు ఉండు, ఎక్కడ చచ్చిండో ఎక్కడ పాడైండు. బొందలు పెట్టాలి దాని పెళ్ళాలి. సారు మాకు కంపెనీ నడుస్తుంది, రోజు పైసలు ఇస్తారు, కష్టం ఎందుకు పడతారని ఆశతోటి మేము మా పైసలు కాదు, మా పోతే పొని దాన్ని మన చుట్టాలు ఇంటికి పోతే దసరాకు వస్తే ఏటాకు వస్తే రాని పిలుస్తారు, గల్లబట్టి కూర్చోరని పోలే సార్. అట్లా పరిస్థితి ఉంది మాకు. గల్లబడి గుండి గుంజులు చచ్చిపోయాడు. రాకపోతే దాన్ని చంపుతాము. మా భూమి అమ్మి, మా పుస్తల తాళమ్మి, మా భార్యలకు అమ్మి, లేకపోతే అంతా కాకపోయినా కూడా మీ ఇంటి సాగి సత్యం తప్పదు. అది సాగు గురించి ఎందుకు మళ్ళీ ఏంది? వీడు వచ్చి చుట్టాలు వచ్చి గల్లబడతాడు. నేను ఒక్క మాట మనిషిని ఏదన్నా ఇద్దరు తోడిపోతారు. నిన్న సత్యం సార్ పరిధిలో మా తల 2-3 చచ్చారు. నేను కూడా పోయేటోడిని. నేను 6 కోట్లు ఇచ్చిన. నీ దగ్గర 6 కోట్లు ఎక్కడ? చుట్టాలు ఎందుకు కాదు సార్, చుట్టాలు ఎందుకు తెచ్చిన? 6 కోట్లు ఇస్తారా? నమ్మి మొత్తం 60 మంది ఉన్నారు నాకు. అక్కడ నుంచి వచ్చాను, దూరం నుంచి వచ్చాను సార్.
పేపర్లే కాదు, వాటి కింద ఈ పబ్లిక్ దగ్గర డైరీలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు నిజంగా కస్టమర్ ఉందా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా కింద డైరీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎవరికి ఉన్నాయి, ఎంత తెచ్చిర్రు, ఎవరి దగ్గర ఎంత వడ్డీ ఇచ్చిర్రు అనేది వాళ్ళ దగ్గర క్లారిటీగా ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ రమావత్ మధు మీకు డబ్బులు ఇచ్చేటట్టు లేడు, కావాలనే మంగ్లీని మధ్యలోకి తీసుకొస్తే మీ పైసలు వస్తాయి కావచ్చు అని బయట చర్చ జరుగుతుంది. అది ఇంతవరకు నిజం? అది మంగ్లీ వచ్చింది కరెక్టే. మంగ్లీ అయితే డబ్బులు ఎవరికి ఇవ్వలేదు కదా, మంగ్లీకి అయితే డబ్బులు ఎవరు ఇవ్వలేదు. మంగ్లీకి ఇవ్వలే కానీ మధుకి ఇచ్చినాం కదా, మధు మంగ్లీకి ఇచ్చిండు. వీళ్ళందరూ మంగ్లీని ఎందుకు మధ్యలో ఇస్తున్నారు? మంగ్లీ తీసుకుంటే మంగ్లీ వచ్చింది తీసుకోపోయింది కాబట్టి చెప్తున్నారు వీళ్ళు.